నామములో ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఈ యొక్క దినాన్ని మనం ఎట్టి రీతిగా ఉన్నామంటే కేవలం దేవుడి యొక్క ఉపయోగించినది కనుక దేవుడి యొక్క సన్నిధానంలో శ్రద్ధ కలిగి భయభక్తులతో ఆయన యొక్క సన్నిధిని మనము అనుసరిస్తాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి యెరూషలేము 12 గుమ్మాల గురించి మనము గతించిన సెషన్లో 9 గుమ్మాల గురించి మనం నేర్చుకుని ఉన్నాం. మిగిలిన 3 గుమ్మాలు నేను ఈ రాత్రి కంప్లీట్ చేయాలని తలస్తున్నాను. ఇక 10వ గుమ్మం ఎఫ్రాయిమీయుల గుమ్మం, అది 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. ఈ యొక్క ఎఫ్రాయిము గుమ్మము దేనిని సూచిస్తూ ఉంటుందనంటే ఉజ్జీవాన్ని సూచిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎఫ్రాయిము గుమ్మం దేన్ని సూచిస్తుంది? ఉజ్జీవాన్ని సూచిస్తూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం నడిపించబడేటప్పుడు ఉద్యోగంతో మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ఈ దినాలలో ఉద్యమంతో మనం ముందుకు వెళ్ళడం లేదు, కానీ కొన్ని సార్లు ఉద్రేకంతో వెళుతూ ఉంటున్నామేమో. జాగ్రత్త. ఉద్యమం వేరు, ఉద్రేకం వేరు. ఉద్యమం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన మాట. ఉద్యోగం అయితే ఆత్మ సంబంధమైన స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. ఉద్రేకము శరీర సంబంధమైన ఉద్రేకం దేని సూచిస్తుంది? శరీర సంబంధమైన. ఇక రాత్రికాల సమయంలో మనం ఉద్రేకాలతో ఏ కార్యక్రమం చేయకూడదు. ఉద్రేకం వచ్చిందంటే కొన్ని సార్లు ఏం చేస్తాం? చూకేస్తాం. ఉద్యోగం ఉంటే ప్రతిదీ కూడా క్రమముగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరుగుతూ ఉంటాయి. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క బిడ్డలమైన మన యొక్క జీవితంలో ఆశీర్వదించబడిన బిడ్డలంగా మనం ఉండాలి. ఆశీర్వదించబడిన బిడ్డలంగా మనం ఉండాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలమైన మన యొక్క జీవితంలో యాకోబుకి సంతానం ఎంతమంది? 12 మంది. ఈ యొక్క 12 మంది మరి 12 గోత్రాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. 12 మందిని 12 గోత్రాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 12 మంది గోత్రాలలో దేవుడి బిడ్డల్ని దేవుడు ఏం చేశాడంటే తన కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క సన్నిధానంలో మరి నడిపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, దేవుడు 12 మందిలో మరి ప్రత్యేక రీతిగా యాకోబు ఎవరన్నా ఇష్టపడ్డాడో? యోసేపుని ఇష్టపడ్డాడు. ఎవరిని ఇష్టపడ్డాడో? యోసేపుని ఇష్టపడ్డాడు. యోసేపుని ఇష్టపడేటప్పటికి మిగిలిన మరి 10 మంది అన్నలకి ఏమొచ్చింది? పశువు వచ్చేసింది. బెంగన్ చిన్నాడు, తమ్ముడు లెక్కలోకి వస్తాడు. నేను 10 మందిని చెప్తాను. కనుక ఈ 10 మంది కూడా ఏం చేస్తారు అంటే, అందరూ ఆ నాన్న ఎవరిని ప్రేమిస్తున్నాడో? యోసేపుని ప్రేమిస్తూ ఉంటున్నాడో? మనల్ని ఏం చేస్తున్నాడో? ప్రక్కన పెట్టేస్తూ ఉంటున్నాడో? కనుక మనం దీనికి ఏదో ఒక పరిష్కారం చెయ్యాలి. దీన్ని ఏదో రీతిగా మనం ఇది చెయ్యాలి. ఈయన అసలు లేకుండా చేస్తే మంచిది అని అంటున్నాడు. లేకుండా చేస్తేనే మంచిది.
అని అనుకుని వీళ్ళు ఏం చేశారంటే మరి ఆ ఒక గుట్టలో తోసేస్తారు. ఒక గుట్టలోనికి తోసేస్తారు. తోసేసిన తర్వాత చంపేద్దానికి చూసుకునేటప్పటికి పెద్దోడు ఎవరో రూపేన్ ఏం చేశారంటే, వరే బాబు వాడిని చంపితే మనకేం వస్తుందిరా, మనం వాడిని ఎక్కువ మందికి అన్నేస్తే ఏం జరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి, వాడు ఎక్కడో దిక్కుని బతుకుతాడు అన్న ఉద్దేశంతో రూబేన్ సలహా ఇస్తే, ఇది కూడా బాగానే ఉంది, దీన్ని చంపితే మనకి ఏమో రాదు కదా అని ఏం చేశారంటే దాన్ని మరి ఆ యొక్క గుట్టలోకి దోసేసి తన యొక్క వస్త్రాలను ఏం చేస్తారనంటే ఆ యొక్క ఆ పులులకు లేకపోతే ఆ ఇతర వన్యమృగాలకి చంపేసినట్టు క్రియేట్ చేసి వారు ఆ యొక్క వస్త్రాలని ఏం చేశారు, తండ్రికి చూపించారు. అయ్యో మా తమ్ముడు ఏం చెప్పారు, చనిపోయాడు. ఏయో మరి ఆ అనేకమైన పరిస్థితుల్లో అరణ్యంలో చెక్కబడి వాడు చనిపోయాడు అని అబద్ధం చెప్పారు. దానికి రుజువులు ఏమున్నాయి, ఈ యొక్క వస్త్రాలకే రక్తం అంటించారు. చూసినప్పటికీ ఈ యొక్క యాకోబు చాలా ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఏం జరిగిందనంటే, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుక దేవుడు తను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు నీ యొక్క జీవితంలో మరి ఆ ఆటుపోటులు నీ మీదకి వచ్చినా దేవుడు తగిన సమయంలో నేను ఏం చేసుకుంటాడో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమిటి నా యొక్క పరిస్థితి, ఏమిటై నా యొక్క పరిస్థితి, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నానే, నేను ఇంత యథార్థంగా ఉంటున్నానే, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి యొక్క సన్నిధికి వెళుతూ ఉంటున్నానే, నా యొక్క పరిస్థితి మారలేదు, నా యొక్క విధానం మారలేదు, ఏమిటి, దేవుడు నన్ను చూసుకున్నాడా, దేవుడు నా యొక్క జీవితంలో కార్యం చేస్తాడా అనే సందేహాలు కొన్నిసార్లు మనను వెన్నట్టు ఉన్నాయి. అనేకమైన పరిస్థితుల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీద ఆయాసపడుతూ ఉంటాం, దేవుని మీద ఆయాసపడుతూ ఉంటాం. కానీ యోసేపు ఏం చేయలేదు, ఏ ఒక్క విషయంలో కూడా భయపడలేదు. హల్లెలూయా. అన్నలు తనను చంపడానికి ప్రయత్నించిన, తనని ఇతరులకు ఐగుప్తీయులకు అమ్మివేసిన ఏ మాత్రమో తాను ఏం చేయలేదు, మాట్లాడలేదు. ఐగుప్తీయులు తీసుకెళ్ళిపోయారు, బానిసగా అక్కడ పని చేయించుకుంటున్నారు. అయితే దేవుడు తగిన సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడు, దేవుడు చిన్నప్పుడు తన యొక్క తల్లిదండ్రులకు లేకపోతే తన అన్నలకు ఏ యొక్క దర్శనాల్ని చూపించాడు, ఆ యొక్క దర్శన వివరణ అంతా కూడా తన జీవితంలో జరిగించుకుంటాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తులోనికి అడుగు పెట్టాడో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ మరి ఏ ఒక్క విషయంలోనూ కూడా తన యథార్థతను పోగొట్టుకోలేదు. హల్లెలూయా. చివరికి ఫరో దగ్గరకు చేరుకున్నాడు. తనకు ఉంటున్న ఉన్నతమైన స్థితిని బట్టి, తనకు ఉంటున్న ఆత్మీయ జీవితాన్ని బట్టి ఫరో యొక్క మన్ననను పొందుకున్నాడు, ఫరో యొక్క మరి దీవెనలు పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తన యొక్క రాజ్యములో తను ఏం చేశాడు, ఒక ప్రధానమైన వ్యక్తిగా నియమించుకున్నాడు. ఫరో భార్య కూడా ఏం చేస్తుందంటే తనని శోధించింది. తనను శోధించినప్పటికీ పడిపోయాడా, పడిపోలేదు.
హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యవ్వన బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కొన్ని సార్లు అవకాశం వచ్చినప్పటికీ కూడా పాపము విషయంలో నువ్వు ఏం చేయకూడదు, పడిపోకూడదు. కొన్ని విషయాల్లో మరి దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడనంటే మన యొక్క జీవితాలలో తన కార్యాలు జరిగించడానికి అనేకమైన అవకాశాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ యోసేపు మాత్రం ఏం చేయలేదు, పాపంలో పడిపోలేదు. తన యొక్క ఫరో భార్య ఎంతో ఉన్నత అందగత్తే తన మరి తనతో పాపం చేయమని చెప్పేటప్పుడు నా యొక్క యజమానుని యొక్క భార్య విషయంలో నాకు నా యజమానుడు నాకు అన్ని అప్పచెప్పాడు, కానీ నిన్ను తప్ప అన్ని కూడా నాకు అప్పచెప్పాడు అని తన నిజమైన స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నీ యొక్క జీవితంలో నీ అటువంటి పరిస్థితులు నీకు ఎదురయ్యేటప్పుడు దాని నుండి నువ్వేం చేయాలా, దూరంగా పారిపోవాలి. హల్లెలూయా. అయితే తను ఏం చేస్తుందంటే నాకు లొంగడం లేదని వెంటనే దాన్ని రివర్స్ లో అక్కడ క్రియేట్ చేసి ఏం చేస్తుంది, నాతో పాపం చేయడానికి ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నన్ను అవమానపరిచాడు అని అబద్ధం చెప్పి ఏం చేస్తుంది, అక్కడి నుంచి మరి దాటుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ అబద్ధం చెప్పేటప్పుడు వెంటనే తన బంధించి ఎక్కడ పెట్టారు, శరసాలలో పెట్టారు. ఇన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా యోసేపు తన యథార్థతను వేడలేదు. హల్లెలూయా. అయితే పిల్లరా, తన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అంటే అక్కడ ప్రధానమంత్రిగా తనను ఏం చేశాడు, సీట్లో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అనేక యథార్థతను బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించాడు. తన అన్నలకి ఏం చేశాడు అంటే గొప్ప ఉపాధిని కల్పించాడు. అన్నలో తనని గుర్తుపట్టలేకపోయాడు, ఎందుకంటే మంచి పోస్టులో ఉన్నాడు, మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. అయితే ఆ స్థితిని అంతటినీ కూడా వీళ్ళకి తెలియదు. అయితే ఎలాగైతే వాళ్ళందరికీ కావలసిన సమృద్ధిని అంతటినీ కలుగు చేశాడు. హల్లెలూయా. చివరికి తన తండ్రిని కూడా చూడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు, ఆ బిడ్డలందరినీ చూడడానికి. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ ఐగుప్తులో ఈ యొక్క యోసేపుకు దేవుడు ఏమనుగ్రహించాడు, సంతానాన్ని అనుగ్రహించాడు. అందులో మొట్టమొదటి వాడు ఎవరు, మనస్సే. హల్లెలూయా. మొట్టమొదటి వాడు ఎవరు, మనస్సే. రెండవ వాడు ఎఫ్రాయిము. మొదటి వాడు ఎవరు, మనస్సే. అయితే ఇప్పుడు ఆశీర్వాదాలు ఎవరికి రావాలా, మనస్సేకి రావాలా. కానీ ఆ జ్యేష్ఠత్వం ఎవరికి రావాలా, మనస్సేకి రావాలా. కానీ ఎవరికి వచ్చినాయి, ఎఫ్రాయిముకి వచ్చింది. ఆదికాండం 48వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13, 14 వచనాలలో ఒక మాట మనకు కనపడుతుంది. మనస్సే తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతన ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత పట్టుకుని ఏం చేశాడట, పట్టుకుని అతని దగ్గర తీసుకుని వచ్చాను. 17వ వచనం తర్వాత మనస్సే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను చాచి చిన్నవాడిని ఎఫ్రాయిము తల మీద కుడి చేతిని మనస్సే తల మీద తన ఎడమ చేతిని ఉంచాను. ఇప్పుడు ఏమైపోయింది,
రివర్స్ అయిపోయింది. ఆశీర్వాదం ఎవరికి రావాలా? మనస్సేకి రావాలా, పెద్దవాడైన మనస్సేకు రావాలా అని ఎవరు ఆశించారు? యేసేపు ఆశించారు. నా పెద్ద కుమారుడు మనస్సే కనుక మనస్సేకి ఈ యొక్క ఆశీర్వాదం అంతా రావాలా అని ఆశించాడు. కానీ మరి ఇక్కడ ఏం చేశాడు? ఇశ్రాయేలు ఏం చేశాడంటే ఆ కుడి చేతులు మార్చేశాడు. యాకోబు జీవితంలో కూడా అలాగే జరిగింది. యాకోబు జీవితంలో కూడా ఏం జరిగింది? అలాగే జరిగింది. యాకోబు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు మోసగాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? నన్ను ఆశీర్వదించాడు. యాకోబు పెద్దవాడు అయినప్పటికీ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ సోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఎఫ్రాయిము దేవుని చూసేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసేస్తుంది. ఎఫ్రాయిము దేవుని యొక్క ఉద్యోగాన్ని చూసిస్తూ, దేవుని యొక్క దీవెనను మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన దీవెనలు, ఆయన కుచేత వైపు ఉండే బిడ్డగానే ఉంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నా కుడి చేతన ఆశీర్వదించబడిన వారులారా నా యొద్దకు రండి, మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. ఎడం చేత వైపు వారిని చూసేమన్నాడు? శపింపబడిన వారులారా అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో శపింపబడిన వారుగా ఉంటున్నామా, ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెలుగా మనము పిలువబడుతూ ఉంటున్నాం. ఆయన సన్నిధానంలో బాప్తిసం తీసుకుని ఉన్నాం. ఆయన యొక్క సన్నిధానంలో బలను తీసుకుంటూ ఉంటున్నాం. ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామని మనం అంటున్నాం. కానీ కొన్నిసార్లు శపించబడే అనుభవాలు మనలో ఉన్నట్లయితే మన యొక్క ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఏం చేసుకుంటున్నాం? కనుక పిల్లరా, రాత్రికాల సమయంలో ఆశీర్వదించబడిన కుడి చేత ఉన్న ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలని దేవుని యొక్క మాటల ద్వారా మనకు హెచ్చరించబడుతుంది. రాత్రికాల సమయంలో ఎఫ్రాయిము దేవుని చేత లేకపోతే తన యొక్క యాకోబు చేత ఏం చేశాడు? ఆశీర్వదించబడ్డాడు. కుడి చేత దేవుడు తనని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీ జీవితంలో ఆయన యొక్క కుడి హస్తం వైపు నువ్వు చూస్తూ ఉంటున్నావా? ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకు నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవలసిన వారిని, ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవించవలసిన వారిని. కనుక పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో కుడి చేయి దేవుని సూచిస్తుందంటే మంచి పనులు చేయడానికే ఈ కుడి చేతులు వాడతాం. మీకు అర్థమవుతుంది కదా? మనకి తెలుసు, ఈ కుడి చేతిని దేనికి ఉపయోగిస్తాం? మంచి పనులు చేయడానికి. ఎడమ చేతిని దేనికి ఉపయోగిస్తాం? ఎడమ చేతిని చెత్త చెదారం లేకపోతే పనికి పని చెత్త చెత్త చేయడానికి ఈ చేతిని ఉపయోగిస్తాం. ఈ చేతితో ఏం చేస్తాం? మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కుడి హస్తాలతో ఇవ్వడం అది ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరమని తలుసుకుంటారు. ఎడమ చేత ఇస్తే ఎడమ చేస్తారని మాత్రం అంటే కుడి ఎడమ దేవుడు సూచిస్తుందంటే కుడి మంచిని సూచిస్తుంది, ఈ యొక్క చెడుగును మరి ఎడమ తెలియజేస్తుంది. కనుక పిల్లరా, మనం కుడి చేత మరి ఆ అనుభవంలోనికి మనం రావాలా? కుడి చేత అనుభవంలోనికి మనం రావాలా? ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బిడ్డలమైన మనము ఆయన
ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరించబడుతుంది. కనుక పిల్లల దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు కొనసాగాలంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తాం. కనుక ఇశ్రాయేలు ఏం చేశాడు? తన యొక్క మనవలనే ఆశీర్వదించాడు. తన మనవలను ఆశీర్వదించాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క ఎఫ్రాయిముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యేసేపు అన్నాడు, అయ్యో అలా కాదు, వీడు పెద్దోడు, మనసే పెద్దోడు, ఈ నేను దీవించాలా అంటే ఆయన ఇదా ముగించాలా? చూడ ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, 18వ వచనం అనుకుంటారు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేతిని పెట్టినప్పుడు చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయినందున అతడు మనస్సే తల మీద పెట్టించవల్లని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లా కాదు ఇతడే పెద్దవాడు, ఈ కుడి చేయి ఈ కుడి చేతిని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక అంటే ఎవరో ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా నాకు తెలియను అది నాకు తెలియను ఇతడును నాకు తెలుసు. నువ్వు చెప్పవసరం లేదు. ఎవరిని దీవించాలో, ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని శపించాలో అంత నాకు తెలుసు. కొన్నిసార్లు మన సొంత ఇష్టాన్ని దేవుని మీద ఎలా చేయకుండా అని మనం కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. కానీ అది ఎవరి చిత్తంలో ఉంది? తండ్రి చిత్తంలో. హల్లెలూయా. అది నాకు తెలుసు ఏం చేయాలో నాకు తెలుసు అని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సోదరి నీ జీవితంలో ఆయన యొక్క ప్రసన్నతను నీవు పొందుకోవాలి అంటే ఆయన యొక్క చేత నీవు ఆశీర్వదించబడాలా, నీవు దీవించబడాలా, నీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ యొక్క కుటుంబం దీవించబడాలని దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడికల ద్వారా దేవుడు మన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన యొక్క కృపలో బలపరచబడాలని మనం తెలిసిన వారిని ఉంటున్నాం. ఇంకా 11వ గురువులోకి వస్తున్నాం. బందీ గృహం 12వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తున్నాం. బందీ గృహపు 11వ ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఖైదీని గూర్చి ఇది తెలియజేస్తూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంటున్న మన యొక్క జీవితాలలో అనేకమైన సార్లు బందీలు అవుతూ ఉంటున్నాం. అనేకమైన సార్లు శ్రమల ద్వారా మరి బంధించబడుతూ ఉంటున్నాం. శోధనల ద్వారా బంధించబడుతూ ఉంటున్నాం. అనేకమైన విషయాల్లో ఆయన సేవా జీవితంలో మనము ముందుకు కొనసాగేటప్పుడు అనేకమైన శ్రమను కూడా మనం వెళ్ళవలసిన వారమైన. హల్లెలూయా. పౌలు గారు తన యొక్క పరిచర్యలో అనేకమైన సార్లు ఏం చేశాడంటే బందీ అయిపోయాడు. హల్లెలూయా. బందీ అయిపోయి తనని కొన్నిసార్లు ఏం చేశాడనంటే ఆ యొక్క మేడగదిలో నుంచి ఒక పాడును తీసి దాని నుంచి నెమ్మదిగా పైకెక్కిన అనే పరిస్థితులు, లేకపోతే కొన్ని సార్లు వాడ కొత్తలైపోయి
ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు మరి పాము తనని కరవడం, దాన్ని విసిరివేయడం, ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే సేవలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళేటప్పుడు ఆ బందీ గృహాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని స్మరించవలసిన వారని. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలమైన మన యొక్క జీవితంలో, పేతురు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, పేతురుని ఈ యొక్క చెరసాలలో ఏం చేశారు? బంధించేశారు. చెరసాలలో ఏం చేశారు? బంధించేశారు. బంధించేస్తే సంఘం అంతా ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సన్నిధానంలో సంఘ ప్రార్థన ద్వారా, లేకపోతే దేవుని యొక్క కార్యాలు అక్కడ జరగడం ద్వారా ఆ యొక్క బందీ గృహంలో నుండి దేవుడు ఏం చేశాడు? తన్నే విడిపించేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విడిపించాడో మరలా ఆ యొక్క యెరూషలేము వచ్చి తలుపు తట్టేటప్పటికి ఏం చేస్తున్నారు? అందరూ కంగారు. చేసేది ప్రార్థన ఎవరికి? దేవుడికి సన్నిధానంలో ఎవరికొకరు ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారి గురించి చేస్తున్నారు. కానీ పేతురు వచ్చాడు అన్నప్పటికీ నమ్మకంతో చూడడం లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థనకి జవాబు రిజల్ట్ వచ్చేటప్పటికి కొన్నిసార్లు మనం నమ్మలేక ఉంటున్నామేమో. జాగ్రత్త. నీ యొక్క జీవితంలో ఆయన యొక్క కార్యాలు మనం చూడాలంటే మనం తప్పనిసరిగా నమ్మాలా దేవుడి యొక్క సన్నిధానం. హల్లెలూయా. ఆ యొక్క చెరసాల నుండి దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క పేతురుని విడిపించాడు. పౌలు శీలలు దేవుడిని ఏం చేస్తారు? స్తుతిస్తూ ఉంటుండగా ఆ యొక్క చెరసాల ఏమైపోయింది? మరి బ్రద్దలైపోయింది. ఆ యొక్క చెరసాలలో ఉంటున్న వారందరూ కూడా మరి దొంగలు పారిపోయి ఉండవచ్చు. అయితే అక్కడ ఉంటున్న చెరసాల అధిపతి ఏం చేశాడంటే, మరి అదే అందరూ పోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఇక నేను చావే నాకు గతి, నాకు ఇంక ఎటువంటి ఆధారం లేదని చెప్పుకోవడానికి సిద్ధపడేటప్పుడు ఏం చేశారు? మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికే వెళ్ళలేదు. హల్లెలూయా. శ్రమలలో, సేవలు, అనేకమైన శ్రమలు. మంచి కార్యం చేసినప్పుడు అనేకమైన శ్రమలు నిన్ను చుట్టుముట్టవచ్చు. అయితే ఆ యొక్క శ్రమలలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను స్థిరపరుస్తూ ఉంటున్నాడు. నీ యొక్క జీవితంలో తన కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. కనుక పిల్లరా, అనేకమైన చెప్తారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేశారు? రాజు యొక్క ప్రతిభను బ్రొక్కలేరు. రాజు సైనించిన ఆ యొక్క ఆజ్ఞకు విలువ ఇవ్వలేరు. హల్లెలూయా. ఎవరికి విలువిచ్చారు? దేవుడికి ఇచ్చారు. మా దేవుడు ఈ భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము ఈ యొక్క అగ్నికే బలి అవుతాం, కానీ నీవు చెల్లించిన ఆ యొక్క విగ్రహానికి మాత్రం మేము హల్లెలూయా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో అటువంటి సమర్పణ, అటువంటి మరి తీర్మానం నిలబడుతున్నదా మన యొక్క జీవితాలలో యొక్క అనుభవాలు కావాలి. క్రీస్తు ఖైదీ అంటే క్రీస్తు కొరకు ఏమైనా శ్రమ వచ్చేటప్పుడు వెళ్ళిపోవడం కాదు, శోధన వచ్చేటప్పుడు పారిపోవడం కాదు, శోధన వచ్చేటప్పుడు మరి నమ్మకంగా నీవు నిలవబడేటప్పుడు, క్రీస్తు కొరకు నీవు శ్రమ పడేటప్పుడు
మీరు ఆయనకి సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. కనుక పిల్లరా, ఈ యొక్క బందీ గృహపు యొక్క గొడుగు, ఈ యొక్క శ్రమల గురించి ఏ రీతిగా మనం నిలవబడాలో అది తెలియజేస్తూ ఉంటాడు. ఇక చివరి గొడుగులోకి నేను ముగిస్తాను. ఇక 12వ గొడుగు, 12వ అధ్యాయము 31వ వచనం. మిస్కాదు ద్వారం. మిస్కాదు ద్వారం. ఈ యొక్క మిస్కాదు ద్వారము ప్రభు యొక్క న్యాయపీఠమును సూచిస్తుంది. ఈ మిస్కాదు ద్వారం దేవి సూచిస్తుంది? ప్రభు యొక్క న్యాయపీఠం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మరి మిస్కాదు ద్వారం దేవి సూచిస్తూ ఉంటున్నదంటే క్రీస్తు యొక్క న్యాయపీఠాన్ని సూచిస్తుంది. క్రీస్తు యొక్క న్యాయపీఠాన్ని సూచిస్తుంది. మనుష్యుడు జరిగించే ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? లెక్కలోనికి నీవు మంచి చేస్తున్నా సరే, చెడు చేస్తున్నా సరే, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడో నీకు ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే క్రీస్తు న్యాయపీఠం వేరు, మరి దేవుని యొక్క సన్నిధానంలో భయంకరమైన తీర్పు వేరు. క్రీస్తు న్యాయపీఠం ఎవరికేనంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారికి, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు ఏం చేస్తాడు? బహుమానాలు ఇస్తాడు. హల్లెలూయా. కానీ మృతుల అంచెత్తి అది మొత్తం అన్యులు ప్రభుని ఎరగిన వీళ్ళందరికీ గుండె తీర్పు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారు 7 సంవత్సరాలు భూమి మీద ఏం చేస్తారు? శ్రమణ పాలవుతారు. దీనిని 2 రకాలుగా విభజన చేశారు. 3.5 సంవత్సరాలు శ్రమణ కాలము అన్నారు, ట్రిబులేషన్ పీరియడ్. రెండవ దాన్ని మిగిలిన 3.5 సంవత్సరాలు ఏమంటారంటే ద గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్, అంటే మహాశ్రమణ కాలం. హల్లెలూయా. కింద భూమి మీద జరిగే 7 సంవత్సరాల్లో 2 భాగాలు. ఒకటి శ్రమణ కాలము 3.5 సంవత్సరాలు, మహాశ్రమణ కాలము 3.5 సంవత్సరాలు. ద సేమ్ టైం మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సన్నిధానంలో క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ఏం చేస్తాం? దేవుని యొక్క సన్నిధానంలో నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రభు కొరకు నీవు ఏం సంపాదించుకున్నావో, ప్రభు కొరకు నీవు ఏమి చేసావో, ప్రభు యొక్క చిత్తాన్ని నువ్వు ఏ రీతిగా మరి ముందుకు కొనసాగావో, ఆయన కొరకు నువ్వు ఏమి సంపాదించుకున్నావు, దానిని బట్టి మాత్రమే దేవుడు ఏం చేస్తాడో? బహుమానాలు ఇస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఆ 7 సంవత్సరాల కాలంలో పెండ్లు విందు, 7 సంవత్సరాల కాలంలో జరిగేదండి పెండ్లు విందు.
మనకి పెళ్లి జరగడానికి ఆడవాడు ఎలా ఉంటుందండి? ఆడవాడు ఎలా ఉంటుంది? నెల రోజుల నుంచి ఆడవాడికి ఉంటుంది. పెళ్లి ఒకరోజే, పెళ్లి ఒక రోజైనా 3 గంటలు, ఒక రోజు చెప్పుకుంటా జరిగి మాత్రం ఆ 3 గంటల్లో మరి ఆ ప్రిపరేషన్ మాత్రం నెల రోజుల నుంచి మనం చేస్తూ ఉంటాం. ఆ నెల రోజుల నుంచి ప్రిపరేషన్ చేసినప్పటికీ జరిగింది ఏంటంటే ఏదో తక్కువే ఉంటుంది. సోర అయిపోతుంది ఒకటి, కూర అయిపోతుంది ఒకటి, మజ్జిగ అయిపోతుంది ఒకటి, పెరుగు అయిపోతుంది ఒకటి. మొదటి బ్యాచ్కి బాగానే ఉంటుంది. ఆ ప్రేమాన్ని అందరూ లెగుతారు. రెండో బ్యాచ్ కొద్దిగా కొద్దిగా నీళ్ళు చెప్పేసి నడిచేయి. రాను రాను అన్ని తగ్గిపోతూ ఉంటాయి. కానీ అక్కడ మధ్యాకాశంలో 7 సంవత్సరాల పెళ్లి ఉందంట. హల్లెలూయా. 7 సంవత్సరాలు 7 సంవత్సరాల పెళ్లి. మరి దేవుడు ఆ యొక్క పెళ్లి విందులో మనం ఎలాగ ఆనందిస్తాము? ఒక్కొక్కనే పిలుస్తాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నా విషయంలో నువ్వు ఈ పని చేస్తున్నావు, కానీ ఇదిగో నీకు బహుమానం. హల్లెలూయా. నా కుమార్తె, నీవు నా కొరకు నమ్మకంగా నువ్వు నిలబడ్డావు, నీకు ఈ బహుమానం. అంటే రక్షింపబడి